జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు లేకుండానే నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగుంటపల్లి ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్తో మామ అనిపించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. జిల్లాకు చెందిన అధికారులు మాత్రమే ఈ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు ఎవ్వరూ ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో జిల్లా సమస్యలు పరిష్కరించుకోవాల్సిన సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగానే ముగిసింది. కూటమికి చెందిన నేతలు ఎందుకు హాజరు కాలేదు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. నెల్లూరు జిల్లా ఆర్టీఓ శ్రీ ఉదయ భాస్కరరావు గారికి, గౌరవ ఎమ్మెల్సీలకు, గౌరవనీయులైన ఎమ్మెల్యేలకు, గౌరవ జెడ్పీటీసీ సభ్యులకు, గౌరవ మండల పరిషత్ అధ్యక్షులకు, సిఇఓ శ్రీ పి చిరంజీవి గారికి, అధికారులకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వికలాంగుడిగా సర్టిఫై చేసినటువంటి వ్యక్తిని 40% కింద ఎవరు నిర్ధారించారు, ఎలా నిర్ధారించారు, ఆ నిర్ధారించినటువంటి వాళ్ళకి ఏం శాంక్టిటీ ఉంది అని తెలుగుదేశం వాళ్ళు చెప్తేనో లేదా ఇంకొక లీడర్ చెప్తేనో తీసేశారా, లేకపోతే నిజంగా కాదా వాళ్ళు వికలాంగులు కదా? మీరు ఒక్కసారి జూమ్ చేయండి. ఇది అనారోగ్యంతో ఉంది, వితంతు, విడో, 70 సంవత్సరాలు, పైకి లేవలేదు, సెలైన్ కూడా మంచంలోనే కట్టుంది. ఈ ఫోటో ఈవిడికి కూడా తీసేశారు. ఎవరండి ఈవిడికి తీసేసింది? ఎవరిచ్చారు ఈ హక్కు? ఏమన్నంటే వెళ్ళి నాయకుడిని కలవమంటారు, లేదా సర్పుకి మంత్రి దగ్గర పోమంటారు. మంత్రి దగ్గరికి వెళ్ళి సర్పు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మంత్రి ఓఎస్డీ గారు కూడా చేయడం జరిగింది. వికలాంగులు ఎంతమంది? 2896 మంది. ఇప్పుడు మన టీమ్స్ స్టేట్ నుండి వేస్తున్నారు సార్. వారిని హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్లో అంటే తమరు అడిగున్నారు సార్. ఇంటి దగ్గరికి వచ్చి ఎవరు చేశారు మేడం గారు కూడా, ఎంపీపీ గారు కూడా అడిగున్నారు. బెడ్డెడ్గా ఉన్న వాడిని అందరినీ ఒకసారిగా తీసుకురావడం ఉద్దేశంతో స్పెషలిస్ట్ డాక్టర్స్ని వేశారు సార్. వారిని కూడా ఇప్పుడు మళ్ళా ఏకమొత్తంగా అందరినీ కంప్లీట్గా హాస్పిటల్స్ పంపించి వెరిఫై చేసి కరెక్ట్నెస్ చూసిన తర్వాత పెన్షన్స్ని ఇవ్వండి అని, అదేవిధంగా మన ఆపిన పెన్షన్స్ని కూడా ఇప్పుడు అన్నీ కూడా ఇచ్చున్నారు సార్. పెన్షన్స్లో ఆపొద్దు అనే ఇన్స్ట్రక్షన్ కూడా మన పీడీ గారు తెలియచేయటము, వారి వల్ల రిలీజ్ చేయడం అంతా కూడా జరిగింది. మెడికల్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ వైజ్గా వేరే ఒక జిల్లా నుండి మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ని, అసోసియేట్ని వేసి టీమ్ లాగా చేసి వెరిఫై చేయమన్నారు. ఎక్కువ ఉన్నా తక్కువ ఇచ్చినా లేదా తక్కువ ఉన్నా ఎక్కువ చేసి ఒక పొరపాటు చేస్తే ఏ డాక్టర్ అయితే ఇచ్చారో ఆ డాక్టర్ మీద చర్యలు కూడా ఉపక్రమిస్తాం. అయితే డిఫాల్ట్ అయి ఉంటారో అది కలెక్టర్ దృష్టికి తీసుకొని బట్టి వాళ్ళ మీద చర్యలకు మేము సర్టిఫికేట్ చేస్తాం. అది ఒకటి. రెండవది, గౌరవ శాసనసభ్యులు అడిగారు, ఎలిజిబిలిటీ లేని వాళ్ళను ఎండిఓలుగా ఈవార్డీలుగా వేశారు. అది దోర్గాల తర్వాత పిలుపురాలు. సిఇఓ గారు ఈ కలెక్టర్ దృష్టికి తీసుకొని రండి. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.